ప్రాబ్లమే కాదు, చేయడం కూడా ప్రాబ్లమే అంటున్నాడు మన శేషు. ఇంతకీ శేషు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with the scene. కాలలో కాలేసి అడ్డం వేసి పడేస్తానంటే నా ధనియాల పొడి. సారీ అండి, స్టెప్ వేస్తే రాంగ్ స్టెప్ అయిపోయింది. ఎప్పుడు రైట్ స్టెప్ వేస్తామని నువ్వు, ఎప్పుడు రాంగ్ స్టెప్ నా ధనియాల పొడి. నిన్ను చేసుకోవడం పెద్ద రాంగ్. నేను నాతో కాపురం చేస్తే చక్కగా చేయి, అంతేగాని ఇట మాట్లాడుకో. అయినా నీతో మాటలు పడికి వచ్చినానా? నా పుట్టింట్లో నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. పువ్వులో పెట్టి పుట్టింట్లో చూసుకున్నారా? అవును. అంటే నువ్వు నడిచేటప్పుడు కాళ్ళ కింద పూలు ఏమైనా చల్లమంటావే? కాళ్ళ కింద పువ్వులు తర్వాత చల్లుదులే గాని ముందు తల్లకు మూరడు మల్లెపూలు తీసుకురా. అంటే పూల కోసం మొగుడిని చేసుకుంటున్నారా నా ధనియాల పొడి? 20 సంవత్సరాలనే పుట్టింట్లో లిస్ట్ రాసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఆ లిస్ట్ తీసుకొచ్చి మొగుడు మీద పడేస్తారు. కోరిక తీరిస్తే మంచి మొగుడు, తీర్చకపోతే సాడిస్ట్ మొగుడు. మీరు మామూలు ధనియాల పొడులు కాదు, పచ్చి ధనియాలను కూడా పొడి చేసే రకం మీరు. అబ్బో, నువ్వే తీర్చదక మా కోరికలు. నేను కట్టుకున్న సీర మా పుట్టింటిది, నేను వేసుకున్న గాజులు మా పుట్టింటివి. ఇదిగో నువ్వు తినే కంచం దగ్గర నుంచి పడుకునే మంచం దాకా అన్ని మా పుట్టింటివే, అది గుర్తు పెట్టుకో. అందుకే అంటారే గుర్రానికి గాడిదకి వెనక నిలబడద్దు, పెళ్ళానికి ముందు నిలబడద్దు అని. నేను గాడిద అయితే ఇడు అడ్డగాడిద. అసలు నిన్ను కాదే, ఇది మంచి పిల్ల, దీన్ని చేసుకోమని చెప్పాడు చూడు. ముందు ఆ గోవిందరాజు గాని అనాలి, ఆ ధనియాల పొడి గాని. ఇటు రావే నువ్వు. గోవిందరాజు ఏమైంది తుక్కారం? ఏమవుద్ది? కళ్ళు తాగుదామని తాటి చెట్టు కింద కూర్చుంటే తాటికాయ తల మీద తల పగిలిందంట. అలా అవుతుంది నా పరిస్థితి. ఏమైంది స్వరూప? ఇంకా ఏం కావాలి? ఈడు మంచోడని నాకు కట్టి తగలబెట్టావు. రోజు నా చేత 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాడు. ఏదో ఈడు జోడు బాగుంటుందని పెళ్లి చేసాం తప్ప? మరి తప్పు కాదా? నువ్వు చెప్పకపోతే ఈ ధనియాల పొడి నేను చేసుకునేవాడినా? అవును, మరి నేను మాత్రం నీ మొహం చూసి చేసుకున్నానా? ఏదో గోవిందరావు గారు మంచి సంబంధం అన్నారు కదా అని చేసుకున్నాను. ఎందుకండి అన్నింట్లో కాళ్ళు వేళ్ళు పెడతారు మీరు? నువ్వు మాట్లాడక, నువ్వు గమను. నువ్వు మాత్రం మంచి సినోసైడ్ ధనియాల పొడిని చేసుకున్నావు, దాన్ని మాత్రం గయ్యాల ధనియాల పొడిని కట్టబెట్టావు నువ్వు. ఇంకే గయ్యాలదాన్ని అయితే నాతో ఎందుకు కాపురి చేయడు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. మా పుట్టింటోళ్ళు నన్ను మహారాణా చూసుకుంటారు. ఇటు ఇటు నీ ఇల్లు ఇటు. సారీ. ఏం గొడవలో ఏంటో. మనం వెళ్ళిపోయి పడుకుందాం రా. ఎక్కడ పడుకుంటున్నావు గోవిందరా? మా ఇంట్లో పడుకుంటానండి. ఏంటి పడుకునేది? అది అటు వెళ్ళిపోయి నువ్వు ఎటు వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? అదేదో కోపం మీద వెళ్ళిందండి, బతిమాలు తెచ్చుకోండి. నేను ఎందుకు తెచ్చుకుంటాను గోవిందరా? ఆ అమ్మాయి బాగుంది, ఆ పిల్లని చేసుకో అన్నది నువ్వే తెలుసుకురా. నేనేందుకు తీసుకుంటాను దాన్ని ధనియాల పొడిని? సంబంధం అంటే చూస్తాను గానీ మీ సంసారం చేసినప్పుడు గోచీలు పట్టుకు తిరుగుతావా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? సంబంధం గోసీలు పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. నువ్వు వెళ్ళి పిలుచుకురాదు. నేనెందుకు పిలుస్తున్నా ధనియాల పొడి? నువ్వు పిలుచుకురాపో. నేను పిలుచుకురావడం ఏంటండి? మా ఆవిడ వచ్చేంత వరకు నీ ఆవిడ నా దగ్గర ఉంటుంది. ఏం చేస్తున్నావు? మా ఆవిడ తీసుకుపోతావండి. మరి ఏం చేయమంటావు? నువ్వు చూసిన సంబంధం అలా ఉంది. మరి రోజు ఆ ధనియాల పొడితో టార్చరే నాకు. ఏమి టార్చర్ పెడుతున్నారా నాకు? మా ఆవిడని తీసుకొచ్చి మీ ఆవిడని తీసుకెళ్ళి గోవిందరా వెళ్ళు. డిస్కషన్ వద్దు ఇక్కడ, నాతో డిస్కషన్ వద్దు నీకు. ఏదో మంచివాడు కదా అని సంబంధం చూసి సహాయం చేస్తే దరిద్రులు ఇలా తయారయ్యారు. స్వరూపా, స్వరూపా, లింగరాజు గారు మీ అమ్మాయిని పంపించండి. నా బిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించినప్పుడే నా అల్లుడు చచ్చిపోయాడు. ఇక జీవితంలో నా బిడ్డ అని గడప దొక్కదు. వాడే శాడిస్ట్ అనుకుంటే వాడికంటే శాడిస్ట్ లా ఉన్నాడు ఏంట్రా నువ్వు? అమ్మా స్వరూపా, అమ్మా వయసులో నేను పెద్దవాడిని, నువ్వేమనుకో నీ కాళ్ళకి దండం పెడతాను. నా కాపురాన్ని నిలబెట్టమ్మా, నువ్వు వచ్చి రా అమ్మా రా. ఒరే తుకారం, ఏంట్రా ఇది? మీ ఆవిడని తీసుకొచ్చాను, దీన్ని తీసుకుని మా ఆవిడ నాకు వదిలే. మళ్ళీ నా ఇంటికి ఏం ముఖం పెట్టుకొని వచ్చావా నువ్వు? నేను ఏదో బతిమాలు తీసుకొస్తే మళ్ళీ నువ్వు పుల్లెడతావేంటి? ఓ పొగడతా వెళ్ళావు నువ్వు. వసే నా ధనియాల పొడి, మీరు ప్రపంచం మొత్తం తిరిగినా చివరికి మొగుడు కాళ్ళ దగ్గరికి రావాలి. అది గుర్తు పెట్టుకోండి నా ధనియాల పొడి. రే, ఈ బలిపేర నాకు నచ్చనిది. నేను ముష్టోళ్ళ ఇంట్లో ముష్టెత్తుకునే బతుకుతాను కానీ నీలాంటి పొగడత మాత్రం కాపురం చేయను. పోరా. పోవే. ఇంత పొగరు పోతు దాన్ని నాకు అంట కట్టాడు చూడు ఆ గోవిందరా గాడినాడు. అయిపోయాడు గోవిందరా. గోవిందరా, గోవిందరా. మళ్ళీ ఏమైంది? లేదది పోయింది మళ్ళీ.
నువ్వేమో నీ ధనియాల పొడితో లోపల బాగానే డోర్లో వేసుకొని పడుకుంటున్నావు, నేనేమో డోర్ వేసుకొని బయట లాన్ లో పడుకుంటున్నా. ఏమండి ఏంటండి ఇది? నువ్వు ఉండవే నువ్వు. అర్థమైందా? ఏమంటావు అయితే నువ్వు? ఏం లేదు, మా ఆవిడ నా ఇంటికి వచ్చేంత వరకు మీ ఆవిడ నా ఇంట్లోనే ఉంటుంది. ఒరే 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 తొక్కారం ఏంట్రా? అప్పులు ఇచ్చినప్పుడు బైక్ తీసుకెళ్ళి నా పిల్లలు అత్తమాట తీసుకెళ్ళిపోతాను. మరి ఏం చేయమంటావు? నువ్వు చూసిన సంబంధం అలా ఉంది, కొద్దిగా చేయిపిస్తురా. ఆ పిల్లని చేత పిసికించుకుంటాడు. మరి ఏం చేయమంటావు? ఆ ధనియాలు పడితే ఎలాగో సంతోషం లేదు, ఎంతో కొంత సంతోషపడుతున్నా అంటే నీ పిల్లలతో సంతోషపడుతున్నా నేను. లింగరాజు గారు రాదు, అది గడప దాటి బయటికి రాదు. మీరు ఇలా పంతాలకు పోతే వాడు పిచ్చి 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 చేష్టలన్నీ చేస్తున్నాడని నా పిల్లలతో. పిచ్చి పిచ్చి సంబంధాలు చూస్తే మరి పిచ్చి పిచ్చిగానే చేస్తారు. అది గడప దాటి రాదు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నా లైఫ్ లో ఇంత ఆనందం పొందడం ఫస్ట్ టైం నా ధనియాల పొడి. తుకారం గారు వచ్చింది, రాలేదండి. అది రాదది నాకు తెలుసు. అది రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, అది ఎన్ని రోజులు ఉంటుందో అక్కడ ఉండాలి. నాకేందో నా ధనియాల పొడితో నాకు ప్రాబ్లమే లేదు. నీ మాటి మాటికి నీ రీఎంట్రీ ఎక్కువైపోతున్నాయి ఇక్కడ. పదా మనం ఇంటికి వెళ్ళి లోపల రుద్దుకుంటాం పదా. దీనికి ఒక్కటే మార్గం, ఒకటే సాల్వేషన్. తుకారం గారు బయట రండి సరే. నేను చేసిన తప్పుకి నా 2 లెంపలు నేను వాయించుకుంటున్నాను. మీరు దీంతో గాబరీ చేయడానికి ఏమైనా అభ్యంతరం? నాకేం ఇబ్బంది లేదు. ఒక జత చెప్పులు తెగిపోతే ఇంకో జత కొనుక్కోలేమా ఏంటి? ఏమైందండి లింగరాజు గారు? ఏంటండి ఇది పద్ధతేనా? నా అల్లుడికి ఇంకొక దాన్ని తగిలిస్తావా? ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి, ఇద్దరిని కలపాలి. నా వేరేంత తగిలిస్తావా? ఇదిగో నా బిడ్డ నా అల్లుడు తీసుకుపోయేంత వరకు నీ భార్య నాతో ఉంటుంది. మా ఆవిడేమన్నా పిలవనుకుంటున్నారా? ఎవడు పడితే ఆమ్లెట్ వేసుకోవడానికి మీ ఇష్టం చోటు తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వు వెళ్ళరా నువ్వు. అమ్మా స్వరూపా, నీ పుణ్యం ఉంటుంది. మీ ఆయనతో కలిపే బాధ్యత నాది. నువ్వు వెళ్ళరా. ఏమండి బయటికి రెండోసారి. ఏమే మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చావు నా ఇంటికి? ఈ అమ్మ కడుపు కాలం మాట్లాడితే వచ్చిన కాలం పుల్లడతా పెట్టా. నువ్వు పుల్లటది మళ్ళీ వెళ్ళిపోతుంది. దీన్ని కూడా నువ్వు వేలుకో. మరి దీని పరిస్థితి ఏంటి? దాన్ని వేలుకో. నాకేం ఇబ్బంది లేదు. పాత చెప్పులు తెగిపోతే కుట్టించుకొని వేసుకోలేమా ఏంటి? వీడికి ఫస్ట్ బారి నేనే రైట్ సైడ్ ఉండాలా? జరుగు. ఏంటి రాంగ్ టైంలో వెళ్ళిపోతే రైట్ టైంలో నన్ను చేసుకున్నాడు. నువ్వేంటి రైట్ లో ఉండేది? నేను ఉండాలి. నీలాంటి దాంతో ఈట్లాంటి దాంతో ఉండేదానికన్నా నా పుట్టింట్లో మహారాణిలాగా ఉంటాను. పదాలు లింగరాజు నాన్న. అయినా అది దరిద్రపు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో నాకే తెలియదు. ఇక్కడ ఉండి టార్చర్ పడే కన్నా మా ఇంట్లో ఉండడమే బెటర్. గోవిందరావు గారు ముందుకు రండి. చూసావా మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో? సిచ్యువేషన్ కు సొల్యూషన్ ఏంటో తెలుసా? మీ ఆవిడ నా దగ్గర ఉండడం. మధ్యలో మధ్యవర్తిత్వం ఉండి పెళ్లిళ్ళు చేయడం ఎంత తప్పో ఆలోచించుకోండి. ఇలా ఎవడైనా చేసి ఉంటే చాలా ఇబ్బందులు పాలైపోతారు. నాకు వద్దొచ్చింది. గోవిందరావు గారు నాకు ఇంకా పెళ్లి కాలేదండి. నీకు వదన్నం, మీ అందరికి వదన్నం. లెట్స్ స్టార్ట్ విత్ డాక్ బాబు సార్. చంద్ర చాలా హిలీరియస్ గా చంద్ర. నేను ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలే. మూడు పిల్లలు గొడవ వచ్చి దూరం వెళ్ళిపోతే మధ్య తిరుక్కోవడం కరెక్ట్. అది మంచిగా ఉంటే మాట్లాడరు సార్. అది ఏదైనా గొడవ వచ్చింది అనుకో, దీనివల్లే మొత్తం ఇదే చెప్పింది సంబంధం, లేకపోతే ఆ సంబంధం ఎక్కడిది మాకు? వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. గుడ్ గుడ్. రోజా గారు ఇది చంద్ర స్టైల్. కొన్ని ఎపిసోడ్లుగా చంద్ర మిస్ అయ్యాం మేము. సో నీ జోనర్ లో నువ్వు చేస్తే అది హిలేరియస్ గా ఉంటుంది. నీకు కమాండ్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ మీద. సో కొత్త కాన్సెప్ట్. ఎవరైనా అబ్బాయినో అమ్మాయినో మంచోడని చెప్పి పెళ్లి చేస్తే ప్రాబ్లం వచ్చినప్పుడు అంతా వాడికి నరకం చూపించడం. వెరీ నైస్.